అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చిరా అన్న? వనపర్తి వనపర్తి అన్న? వనపర్తి నుంచి వచ్చి వినాయకుని తీసుకురా అన్న? ఇంకా తీసుకోలేదు, చూస్తున్నాం. చూస్తున్నారా? ఎట్లా ఉందన్న ఎన్నుకున్నటువంటి గణనాథుడు? బాగుంది, రేటు కూడా మాట్లాడుతున్నాం. ఆ, రేటే కొంచెం కన్ఫర్మ్ కావాలి. కన్ఫర్మ్ మాకైతే కావాలా? నచ్చింది. ఆహా. ఇదే వనపర్తి ఓవర్ పక్కన ఫైనల్ ఎవరన్నా అయితే మీది? వనపర్తి లోకలే. వనపర్తి యూత్ పేరు ఏం పేరన్నా? హనుమాన్ యూత్ హనుమాన్ కోటగిరి. యూత్. ఆహా. అంటే ఎట్లా వచ్చిరన్న మీరు? వెహికల్ వచ్చినాం. వెహికల్ అంటే ఈ రోజు తీసుకెళ్లాలనేటువంటి లేదు, ఈ రోజు ఉద్దేశంతో వచ్చిరా? తీసుకోలేదు. ఎన్ని విగ్రహాలు చూసిరన్న ఇప్పటి వరకు? ఇంకా చాలా చూసుకుంటూ వచ్చినాం. ఆ లాస్ట్ నుంచి ఇటు వరకు వచ్చినాం, చూసుకుంటా ఆ. చాలా చూసినాం. ఇంకా ఇదేదో కొంచెం నచ్చింది మా వాళ్ళకి కూడా, దీన్నే రేట్ మాట్లాడదాం చూస్తున్నాం. ఆ. ఎట్లా ఉందన్న గణనాథుడు ఎన్నుకున్నటువంటి గణనాథుడు? గణపతి అయితే బాగుంది, రేటే ఇంకా మాట్లాడాలి. ఎంత చెప్తున్నారు? అడిగిరా ఏమన్నా? అడగలేదు, ఇంకా అడగాలి. ఎట్లా ఉంది ఈసారి గణనాథుని యొక్క వినాయక రేట్లు చవితి ఎట్లా బాగా సెలబ్రేట్ ఎక్కువనే చేసుకోబోతా ఉన్నారు మీరు? పక్కల అడిగినాం, రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. పోయినసారికి ఈసారికి ఏమన్నా రేట్లు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి, రేట్లు పెరిగినాయి. చందాలు కూడా కలెక్షన్ అయితే లేవు అప్పటిలాగా. ఎందుకన్నా కారణం ఏమైనా చందాలు రాయట్లేదు ఎవరు, మార్కెట్ లేదంట. మార్కెట్ చందాలు 2 years రాయడానికి నుంచి మార్కెట్ మార్కెట్ లేదన్న. ఏముంటదన్నా? మార్కెట్ లేనందుకు చందాలు రాయట్లేదు. అంతేనా? రేట్లు కూడా అన్ని పెరిగినాయి. రేట్లు పెరిగిపోయినాయి అన్ని. ఎంత మంది వచ్చిరన్న మీరు మొత్తం? మేము 9 మంది వచ్చినాం. 9 మంది వచ్చిరా? అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ దూల్పేటకు వచ్చి ప్రతి తీసుకుపోతారా? ఈ సంవత్సరం సంవత్సరం వచ్చిరా? దూల్పేటే వస్తాం ప్రతి ప్రతి సంవత్సరం వస్తారా? ఆ. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మేము ఒక 5 years 5 years నుంచి మేము స్టార్ట్ చేసినాం. మాకన్నా ముందు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 15 years నుంచి వస్తున్నారు. మేము 5 years నుంచి వస్తున్నాం ఇక్కడ. అంటే మేము ఆల్రెడీ వాళ్ళ ఎమ్మటి వచ్చినాం. అట్లా మాకు ఇప్పుడు సపరేట్ వస్తుంది. మళ్ళీ ఇగో మా బ్యాచ్ తోలుకొచ్చిన, అందుకనే పిల్లల్ని అట్లనే వీళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి. అవును. ఇంకా మీ తర్వాత తరాన్ని తయారు చేస్తున్నారా మరి? నెక్స్ట్ జనరేషన్ రెడీ చూపిస్తున్నాం ఇక్కడ మార్కెట్ ఎట్లుంటది, ఎట్లా తిరగాలి, ఏం మాట్లాడాలనేది. ఇంకా మరి ఎట్లా మీరు ఎంత మంది ఉన్నారు యూత్ సభ్యులు? మొత్తం 15 మంది ఉంటాం అన్న. 15 మంది. మరి మనిషి ఎంత పడుతున్నాయి మీకు? ప్రతి సంవత్సరం మాకు పైసలే పడుతున్నాయి. పడని అంటే ఏది లేదు, ప్రతి సంవత్సరం పడుతుంది. ఈసారి ఇంకా విగ్రహం మంచిది అనుకుంటున్నాం, కానీ ఇంకా ఆ గణపతి కూడా రేట్లు బాగా ఎక్కువ చేపిస్తున్నాడు. తయారు చేసే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు, మాకేం రేట్లు బెనిఫిట్ అయితే లేదు. చందాలకు బయట అయితే కలెక్షన్ వస్తుంది, అది బాగా ఇబ్బంది అయిపోయింది. చందాల కలెక్షన్ వస్తే విగ్రహాలు ఇంతకన్నా మంచిది పెట్టాలని వీళ్ళు అడిగిన మేము వెనకెళ్ళిపోము. రెడీ చేసిరా అక్కడ? ఇంకా రెడీ కాలేదన్న. ఈ అమావాస్య తర్వాత స్టార్ట్ అవుతుంది. 25th కు స్టార్ట్ చేస్తారు. 26 అంటే పండుగ 27 ఉంది. 25th కు ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. 2 days లో కంప్లీట్ అయిపోతుంది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.